క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇంగ్లాండ్ దేశమందు ఫ్రాంక్ మ్యారిసన్ అనబడినటువంటి నాస్తిక న్యాయవాది ఒకడు ఉండేవాడు. అతనికి క్రైస్తవ్యం పైన భయంకరమైనటువంటి అక్కసు. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు కాలేదని నిరూపించామంటే క్రైస్తవ యొక్క పునాదులను పెకలించిన వాడును అవుతాననుకొని ఫ్రాంక్ మ్యారిసన్ అనబడిన నాస్తిక న్యాయవాది పరిశుద్ధ గ్రంథమును చదువుటకును ఆధారములు సేకరించుటకును ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథమును చదివి ఆధారాలు సేకరించినటువంటి ఫ్రాంక్ మ్యారిసన్ అనబడినటువంటి ఆ నాస్తిక న్యాయవాది తన పుస్తకమునకు పెట్టిన పేరేంటో తెలుసా? హూ మోడ్ ద స్టోన్, అంటే రాతిని దొర్లించినది ఎవరు? యేసు పునరుత్థానుడు కాలేదని వ్రాయటానికి కూర్చున్న ఫ్రాంక్ మ్యారిసన్ యేసుక్రీస్తు సిలువలో చనిపోయినది సత్యము, సమాధి చేయబడినది సత్యము, మూడవ దినమున తిరిగి లేచినది సత్యము అని రాసి ముగించాడు. కారణం ఏంటంటే, ఒకడు పరిశుద్ధ గ్రంథాన్ని స్వస్థత బుద్ధితో చదవగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథము వారిని మార్చుటకు సామర్థ్యము కలిగిన ఏకైక గ్రంథమై ఉన్నది.